నమస్తే నమస్తే కేసీఆర్ను రేపు సిట్ విచారించబోతున్నది. విచారణలో భాగంగా నోటీస్ ఇచ్చింది. సిఆర్పిసి 160 ప్రకారంగా నోటీస్ సర్వ్ అయింది. మరి రేపు వస్తాడా రాడా? 3 గంటల మధ్యాహ్నం 3 గంటలకు మిమ్మల్ని విచారిస్తాము. మీరైనా రండి, మీ ఏజ్ 65 దాటింది కాబట్టి మేమైనా మీ దగ్గరికి వస్తాం అనే ఒక వెసులుబాటును కూడా, ఒక అవకాశాన్ని కూడా కేసీఆర్కి ఇచ్చింది. సో వాళ్ళు భర్జన పడుతున్నారు. మరి ఏం చేయాలని లీగల్ టీంతో డిస్కషన్స్ కొనసాగుతున్నాయి. సో నేను ఈ వీడియో చేసే 7:15 నాటికైతే ఇంకా తేలలేదు. మొత్తానికైతే ఏదో ఒక రోజైతే విచారణకు హాజరు కాక తప్పదు. మరి కేసీఆర్ని ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎక్కడ ఆయన్ని పాయింట్అవుట్ చేసే, ఏ ప్రశ్నల ఆధారంగా ఆయన్ని బుక్ చేసే అవకాశం కనబడుతున్నది. సో ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి, ఆయన కిందనే వీళ్ళందరూ పనిచేశారు కాబట్టి ఆయన విచారిస్తున్నారా, లేదు డైరెక్ట్గా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా ఏదైనా దానికి సంబంధించి మాట్లాడదా? నా ముందు ఇదే ట్యాపింగ్కు గురై బలై దాదాపు ఒక 75 రోజులు జైల్లో ఉండి ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో ఆ టోటల్ ఎపిసోడ్లో కీలకంగా ఉన్న నందకుమార్ గారు ప్రస్తుతం నా ముందున్నారు. ఆయనతో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. నమస్తే నందకుమార్ గారు. నమస్తే. సో ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు వచ్చినాయి. ఈ నోటీసుల వెనక మీకు అంటే మీరు పాత్రధారులైనటువంటి కేసే ప్రధానంగా ఉన్నది అని అంటున్నారు. మరి అవునా, నిజమేనా? మీకేమన్నా సిట్టు ఫోన్ చేసిందా? ఫోన్ చేసి ఏమన్నా అడిగిందా? లాస్ట్ December 25th రోజు నన్ను సిట్టు పిలవడం జరిగిందన్న, మీకు తెలుసు కదా. అవును. పిలిచిన తర్వాత వాళ్ళు అప్పుడు ఏం చేసిందంటే, వాళ్ళు అంటే అక్కడ జరిగిన విషయాలు చెప్పొద్దు యాక్చువల్గా, కానీ ఎక్కువ పెద్దగా లేవు ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. సో రాధాకిషన్ రావు అనే వ్యక్తి ఎట్లా మీ హోటల్ ధ్వంసం చేసి ఇట్లా చేసి అదొకటి అడిగిర్రు. తర్వాత ఈ డిస్మెంటల్ కారణం ఏంటి, తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పి మీకు ఎప్పటి నుంచి తెలుసు, ఎప్పటి తెలిసిన విషయం అడిగిర్రు. తర్వాత ఈ ఆడియోలు ఉన్నాయి కదా, ఈ ఆడియోలు వీడియోలు ఈ ఫామ్ హౌస్లో ఆడియోలు వచ్చాయి కదా. అంటే మేము కేసీఆర్ గారు మా యొక్క ఆడియోలు యాక్చువల్గా ఏంటంటే అక్టోబర్ 26వ తారీఖున కేసు అయింది. 27వ తారీఖున మా రిమాండ్ రిజెక్ట్ అయిపోయింది. రిమాండ్ రిజెక్ట్ అయిన తర్వాత మమ్మల్ని ఎట్టన్నా కూడా మేము బయటికి వెళ్ళి వేరే విధంగా స్టేట్మెంట్ ఇస్తే ఆయన వేసుకునే ఒక ప్లాన్ ఆయన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకున్నాడు. ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టుకొని, ఎమ్మెల్యేస్తో మీటింగ్ పెట్టుకొని ఒక విధమైన ప్లాన్ వేసుకున్నాడు. సో ఆ ప్లాన్ డిస్టర్బ్ అవుతుందని దాంట్లో ఆయన ఎట్టి పరిస్థితుల్లో నందకుమార్ అనే వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో బయటికి రానియకుండా అరెస్ట్ చేయాలనే కాన్సెప్ట్తో మా హైకోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసి నన్ను రిమాండ్కి పంపించడం జరిగింది. ఆ రోజు హైకోర్టులో వెళ్ళిన రోజు 28వ తారీఖు రోజు పొద్దున్నే నేను ఎన్నోసార్లు చెప్పా, టీ న్యూస్లో ఫస్ట్ ఈ ఆడియోలు బయటకు వచ్చాను. ఫస్ట్ టీ న్యూస్లో వచ్చింది. మేము 10:30కి చూస్తున్నాము, మా మ్యాటర్ కోర్టులో హైకోర్టులో ఉంది. అప్పుడు ఆడియో 1 మెల్లగా రిలీజ్ చేయడం, ఆడియో 2 రిలీజ్ చేయడం, ఆడియో 3 రిలీజ్ చేయడం. ఆడియో 1లో నేను, రోహిత్ రెడ్డి గారు అండ్ రామచంద్ర భారతి గారు మాట్లాడింది. ఆడియో 2లో నేను, రామచంద్ర భారతి గారు మాట్లాడింది. ఆడియో 3లో నేను, రామచంద్ర భారతి, సింహయాజీ మాట్లాడినాయి. ఈ 3 ఆడియోలు ఒక్కొక్క 1 అవర్ గంటలో వదలడం రిలీజ్ అయ్యింది. తర్వాత టీవీస్ ఒక దాంట్లో వస్తే బాగుండదు అన్నట్టుగా అన్ని మీడియా వాళ్ళకు తర్వాత చేయడం జరిగింది. సో ఆ విధంగా అప్పుడు మేము చాలా స్టన్ అయిపోయాము. అసలు మేము ఇంట్లోనే ఉన్నాము, అసలు ఈ ఆడియోలు రావడం ఏంది, ఈ డిస్కషన్ ఎంత ఏంది, అసలు ఈ డిస్కషన్ స్టార్ట్ చేసింది ఎవరు, ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిందని మొత్తం తెలియదండి. ఇప్పుడు చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది, అదేదో నిజమేనండి. అక్కడ అసలు ఎవరొచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేసిండ్రు, అసలు మాకేం సంబంధం ఉంది పాలిటిక్స్కు, మాకేం సంబంధం లేదు. అసలు స్టార్ట్ చేసిందే వాళ్ళు. ఓకే, ఏంది ఈ డిస్కషన్, పార్టీలకు వస్తాము చేస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళే మమ్మల్ని ట్రాప్ చేసి తీసుకెళ్ళడము, అక్కడ కెమెరాలు పెట్టడము, వాళ్ళే అరెస్ట్ చేయడము, వాళ్ళే నేషనల్ మీడియాకి ఎక్కడము, వాళ్ళే మొత్తం ఇవన్నీ ఆడియోలు వీడియోలు హైకోర్టు జడ్జీలకు, సుప్రీంకోర్టు జడ్జీలకు, అన్ని రాజకీయ పార్టీలకు పంపడం జరిగింది. సో జరిగినప్పుడు అక్కడ ఈ 2 పాయింట్స్ ఉన్నాయన్న. ఈ ఆడియోలు రావడం బయటికి ఒక ఎత్తు అయితే, వీడియోలు కూడా అంటే ఇప్పుడు మేము ఫామ్ హౌస్లో ఉన్న మెయిన్ ఏకైక ఎవిడెన్స్ ఏంటి రగన్న, మనకు మేము అక్కడ ఎమ్మెల్యేలు అందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు రికార్డర్స్ పెట్టుకొని మాతో ఆ విధంగా మాటలు ఆడిపించుకొని వాళ్ళు రికార్డింగ్ చేసుకున్నారు. అవును. సో ఆ ట్రాప్ కదా, మాకు తెలియదు కదా, ఏదో నార్మల్గా మాట్లాడుతున్నాం, ఏదో పూజ గురించి వెళ్ళినామని మాట్లాడుతున్నాం. సో వాళ్ళు రికార్డర్స్ జేబులో పెట్టుకొని అవి మాట్లాడుతున్న వీడియోలు. సరే ఇది అయిపోయింది. 29కి మమ్మల్ని అరెస్ట్ చేశారు, 28కి అన్నీ రిలీజ్ చేశారు. బట్ నవంబర్ 3వ తారీఖున మునుగోడు ఎలక్షన్ అయిన
అంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అప్పుడు ఏం చేయలేక మున్గోడు ఎలక్షన్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ప్రగతి భవన్లో. ఓకే. పెట్టి చాలా పెద్ద ఎత్తుగా ఒక పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి ఆ స్క్రీన్లో మా యొక్క నేను మాట్లాడింది ఈ 3 ఆడియోలు మళ్ళీ దాన్ని అందరి ముందర రిలీజ్ చేయడము, ఆ రోజు నేషనల్ మీడియా ప్రజెంట్ కావడము, తర్వాత అక్కడ ఆడియోలతో పాటుగా మళ్ళీ వీడియోలు కూడా వీడియోలు ఫామ్ హౌస్లో ఉన్న వీడియోలు కూడా మళ్ళీ రిలీజ్ చేసిండ్రు. సో ఇదంతా తీసుకెళ్ళి కంప్లీట్గా వాళ్ళు మొత్తం జడ్జెస్ అందరికి పంపేయడం జరిగింది. సో ఇప్పుడు అప్పటి నుంచి ఉన్న ప్రశ్న ఏంటంటే, నేను ఇప్పుడే కాదు 2023 డిసెంబర్లో నేను ఫస్ట్ టైం బయటికి రావడం జరిగింది. ఎందుకంటే అప్పటికి చాలా నన్ను అంటే నా ఆస్తులు ధ్వంసం చేసి టోటల్ ఎపిసోడ్లో కేసీఆర్ ఇందులో ఎక్కడ అంటే ఆడియోలు రిలీజ్ చేసిన దగ్గరేనా? అంటే ఇప్పుడు ఒకటి ఏముంటుంది అంటే, ఇప్పుడు అది డిపార్ట్మెంట్లో చేయాల్సింది. డిపార్ట్మెంట్ కూడా ఎవరు చేయాలి? డీజీపీ గారు, సైబరాబాద్ కమిషనర్ గారు, అప్పుడున్న సిట్లున్న సివి ఆనంద్ గారు, ఆయన ఎందుకంటే హైదరాబాద్ కమిషనర్ ప్లస్ సిట్ ఇన్ఛార్జ్గా ఉండే. సో వీళ్ళు పెట్టాల్సిన ప్రెస్ మీటు ఆయన ఎందుకు పెట్టిండు? సరే వీళ్ళు పెట్టినా కూడా సరే, అప్పుడు డిపార్ట్మెంట్ పెట్టినా కూడా ఇంకొకటి ఏమవుతుందంటే, డిపార్ట్మెంట్కి ఎట్టకెళ్ళి వచ్చాయి అనేది ఉంటుంది కదా. మా ఆడియోలు ఇప్పుడు రోహిత్ రెడ్డి నేను రికార్డ్ చేసిన నేను అన్నాడు కదా. రోహిత్ రెడ్డి గారు రికార్డింగ్ చేయడం అంటే టెక్నికల్ అయినా, రోహిత్ రెడ్డి గారు కూడా అన్ని మీడియాలలో నేను రికార్డింగ్ చేసినా అని చెప్పిండ్రా చెప్పించిరా నాకు తెలియదు. ఓకే. అక్కడ అందరికీ చిన్న పిల్లని కూడా నేను ఆ రోజు ఏబిఎన్ జ్యోతిలో ఇంటర్వ్యూ చూసుకున్నప్పుడు కూడా ఆర్కే గారు రోహిత్ గారిని అడుగుతున్నారు, ఈ రికార్డింగ్స్ ఎట్లా వచ్చాయి రోహిత్ గారికి అని అడిగితే, ఆయన మేము ట్యాప్ చేశాం కదా, మేము చేశామని చెప్తున్నాడు. కానీ నేను అదే రోజు ఆ రోజు కూడా నేను చెప్తున్నా, 23వ తారీఖు రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అన్ని మీడియా ఛానల్ వాళ్ళు ఉన్నాయి, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది, నేషనల్ మీడియా ఉంది, అన్నీ ఉన్నాయి. అందరికీ అప్పుడు ఎందుకు రాలేదు ఆలోచన? మరి నందకుమార్ ఫోన్లు అంటే ప్రమేయం ఇప్పుడు రోహిత్ రెడ్డి గారు ప్రమేయం లేకుండా మేము మాట్లాడిన ఫోన్లు ఎట్ట రిలీజ్ అయినాయి అనే విషయంలో ఏ విధంగా మరి ఆ రోజు ఎందుకు రాలేదని నేను మొన్న కూడా చూసిన. రోహిత్ రెడ్డి మీ కన్వర్జేషన్లో లేని ఆడియోలు కూడా వచ్చినాయి. అదే కదా ఇప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్, మీరు స్వామీజీలతో మాట్లాడింది కూడా వచ్చినాయి. సో ఇప్పుడు ఇక్కడ ఉంది ఏంటంటే, నాతో పాటుగా మరి స్వామీజీ ఢిల్లీలతో మాట్లాడారా, ఢిల్లీ వాళ్ళు ఎవరెవరు ఉన్నాయి ఆడియోలు అంటే ఇంకా చాలా ఉంది ఇన్ఫర్మేషన్ దీని లోపల. ఇంకోటి అన్న, ఇప్పుడు ఓన్లీ షార్ట్కట్లో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దీంట్లో సీఎం కేసీఆర్ ఒక్కడే బాధ్యులు ఎట్లయితారు? ఏ ఆఫీసర్ చేసారు దీనిలో? అప్పుడున్న సైబరాబాద్ కమిషనర్ ఎవరు, హైదరాబాద్ కమిషనర్ ఎవరు, ఇంటెలిజెన్స్ డీజీ ఎవరు? ఓకే, ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అందరివి తీసుకుంటే ఒక కంక్లూజన్కి వస్తుంది. ఈ షార్ట్ కట్లో మరి ఎలక్షన్స్ ఉన్నాయనే దాంట్లో చేస్తున్నారా, ఇది కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ నడుస్తుందా అనేది మీకే తెలియాలి. క్వశ్చన్ మార్కే ఉంది. సో ఇప్పుడు దీంట్లో మరి వాళ్ళు ఒకటే తర్వాత ఇది రాజకీయ క్రీడ, ఇది అవసరమైతే మీతో కంప్లైంట్ ఇప్పించాలి అంటే నన్ను అసలు కంప్లైంట్ ఇప్పించడం తర్వాత విషయం. అసలు నా ఫోన్ ట్యాప్ కదా అని చెప్పారు కదా మొన్న జీటీవీలో భరత్ గారు, నందకుమార్ ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పిన తర్వాత నన్ను ఏదో మన నామం పూర్తిగా నన్ను సిట్టికి పిలిచినట్టుగా అనిపించింది. ఎందుకంటే నాకు ఎటువంటి నోటీస్ లేదు. నాకు 160 ఇవ్వాలి, లేకుంటే 161 ఏదో ఇవ్వాలి, నోటీస్ లేదు, ఏం లేదు. జస్ట్ ఓవరాల్గా పిలిచారు, మాట్లాడారు, పంపించారు. సో వాళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను. సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క కేసులో ఆల్రెడీ ఇంతకుముందు కేసీఆర్ గారు కూడా ఒక మీడియా దాంట్లో పెట్టినప్పుడు సింపుల్ కూడా చెప్పిండు, నాకేం తెలుసాయా నాకు ఐ గెట్ రిపోర్ట్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఏ ఆఫీసర్ తెచ్చిచ్చాడు, ఇది లీగల్గా చేశారా, ఇల్లీగల్గా చేశారా? లీగల్గా చేస్తే హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకున్నారా నా ఫోన్ ట్యాప్ చేయడానికి, నా పేరు మరి నక్సలైట్లు అని చెప్పించారా, ఉగ్రవాదం అని చెప్పించారా, ఏ విధంగా నా ఫోన్ ట్యాప్ చేశారు, ఇస్తే దీని పర్మిషన్ ఎక్కడ ఉంది, అది చెక్ చేయాల్సిన బాధ్యత సిట్ అధికారుల మీద ఉంది. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే అన్నాడు కదా లాస్ట్ టైం ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో, మాకేం సంబంధం అండి, పోలీసులు చేస్తారు, వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు కావాల్సిన ఆయన ప్రెస్ మీట్ చేసుకుంటారు. అదే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అదే అన్నాడు, అసలు ఈ రాధాకిషన్ రావు ఎవడు, అసలు రాధాకిషన్ రావు నాకు తెలియదు, ఇటువంటి 100 మంది డీసీపీలు నా దగ్గర ఉంటా అన్నాడు. ఇప్పుడు కూడా మొన్న TV9లో రజనీకాంత్ గారితో ఇంటర్వ్యూ జరిగినప్పుడు అదే అన్నాడు, ప్రతి ఒక్క దగ్గర గూఢాచార వ్యవస్థ ఉంటుంది, అక్కడ వాళ్ళు ఆఫీసర్లు ఏ విధంగా తెచ్చిస్తారో నాకు తెలియదు, మాకు సంబంధం లేదు, అది ఐ కెన్ గెట్ రిపోర్ట్స్ అన్నాడు. సో మేమేమంటున్నాం అన్న, గెట్ రిపోర్ట్స్ ఓకే, మరి ఇది ఈ విధంగా ఇల్లీగల్ ఆడియోలు తెచ్చిచ్చినప్పుడు ఇల్లీగల్ ఆడియోలు మీకు ఎవరిచ్చారు? అది ఇప్పుడు సార్ క్వశ్చన్ అదే కదా. ఇల్లీగల్ ఆడియోలను తీసుకెళ్ళి నువ్వు మొత్తం ప్రెస్ మీట్ పెట్టి దేశం మొత్తం ఉన్న అగ్రనాయకుల్ని ఏ విధంగా బదనాం చేస్తావు?
ఏ విధంగా బదనాం చేస్తావు? అసలు మేము ఎటువంటి నేరం చేయని మమ్మల్ని 90 రోజుల వరకు కేసులు మమ్మల్ని జైల్లో పెట్టి మా ఆస్తులు ధ్వంసం చేసి ఆ దగ్గుబాటి బ్రదర్స్కు వాళ్ళకు ఫేవర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ రాధాకిషన్ రావు అంటూ నా మీద ఎన్ని కేసులు ఎందుకు పెట్టిండు? నాకు అసలు ఎస్సీ ఎస్టీ కేసు, డ్రగ్స్ కేసు, రకరకాల కేసులు పెట్టిండ్రు. సో ఇదన్నిటికి కారణం ఏంటి? సో దీనికి కంప్లీట్గా విచారణ జరగాలంటే అందరు ఆఫీసర్ల యొక్క స్టేట్మెంట్స్ తీసుకోవాలి, ఎమ్మెల్యే స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇదే పర్టికులర్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో ఎంతమందిని విచారించారు? మిమ్మల్ని ఒక్కరిని ఓవరాల్గా ఏదో అంతే అంతే అంతే. నా ఫామ్ హౌస్ కేసు అసలు విచారించారు. అక్కడ సుప్రీంకోర్టులో మ్యాటర్ అలానే పెండింగ్ ఉంది. ఇప్పుడున్న గవర్నమెంట్ అక్కడ కౌంటర్ వేస్తే సిబిఐ ఎంటర్ అవుతుంది. సిబిఐ కావాలి. ఇక్కడ అంటే తెలంగాణ పోలీసులు అప్పుడున్న గవర్నమెంట్లో న్యాయం జరగట్లేదని చెప్పి నేను హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టులో సింగిల్ బెంచ్లో నా యొక్క దాన్ని వాళ్ళు తీసుకొని 110 పేజీల విజయసేన్ రెడ్డి జడ్జి గారు 110 పేజీల జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది సిట్ క్యాన్సిల్ చేసి దీన్ని సిబిఐకి ఇవ్వండి అని చెప్పి. తర్వాత సెకండ్ బెంచ్కి వెళ్ళారు, డివిజన్ బెంచ్కి వెళ్తే అక్కడ కూడా నా ఫేవర్ వచ్చింది. సుప్రీంకోర్టులో ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇప్పుడున్న గవర్నమెంట్ మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్తే సిబిఐ వస్తుంది. సిబిఐ వచ్చినప్పుడు ఏది కరెక్ట్, ఏది తప్పు తెలుస్తుంది కదా. మేము తప్పు చేసామా, వాళ్ళు తప్పు చేశారా, ఎవరు తప్పు చేశారో క్లారిటీ వచ్చేస్తుంది. మాకు ఈ కేసు నుంచి ఫ్రీ అవుతాం. తర్వాత ఈ ఆడియోలు వీడియోలు ఇట్లకెళ్ళి వచ్చాయి. ఈ తర్వాత ఈ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సైబరాబాద్లో ఉన్న మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఉన్న ఎవిడెన్సు, అది నా కేసులో ఉన్న ముఖ్యమైన ఎవిడెన్సు. మరి అది బయటకి ఎట్లా వచ్చింది? ఆ మొత్తం వీడియోలు కూడా పోలీసులు బయట పెట్టాలి. పోలీసులు బయట పెట్టాలన్నా ఏ క్రైమ్లో అయినా కూడా ఎవిడెన్స్ని బయట పెట్టడానికి అది సీల్ చేసి కోర్టులో ఉండాల్సిన ఎవిడెన్స్ అది. అదే కదా ఆ మొత్తం కేసుకి అదే ఆధారం అన్నప్పుడు ఇంకా కేసు ఏముంటుంది చెప్పండి? ఆ కేసు సరే, అది అక్కడున్న వీడియోలు ఆడియోలు ఎవరు ఇచ్చారు? ఈ మా ట్యాపింగ్ చేసి ఆడియో వీల్స్ వచ్చాయి. తర్వాత మీకు తెలుసు రాగన్నా, మీరు మనం రాధాకిషన్ రావు గారి ఇది చేసాం కదా, ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ చూసాం. రిమాండ్ కేసు డైరీలో క్లియర్గా రాశాడు ఆయన. ఏమని? నేను ఇట్లా నా పేరు కూడా రాశారు కదన్నా, నా పేరు కూడా రాశారు. ఇట్లా ఎస్ఐబి చీఫ్ ఒక ఆడియో క్లిప్ తెచ్చిచ్చాడు. తర్వాత మేము నందకుమార్ ఫోన్ని ఇంటర్సెప్ట్ చేశాము. తర్వాత మేము ఢిల్లీకి వెళ్ళి సో ఆఫీసర్ ఢిల్లీకి వెళ్ళి మేము 90 కెమెరాలు కొన్నాము. ఈ కెమెరాలని ఫామ్ హౌస్లో అమర్చాము. సో దీంట్లో పెద్ద ఢిల్లీ నాయకులను ఇరికిద్దామనే ఉద్దేశంతో తర్వాత ఫ్లైట్లో అరెస్ట్ చేయడానికి వెళ్ళాము. కానీ అక్కడ మాకు సెట్ కాలేదు. సో పెద్ద ఆయన బిఎల్ సంతోష్ అరెస్ట్ చేద్దామని వెళ్ళారు. తుషార్ని బిఎల్ సంతోష్ని. సో అక్కడ పెద్ద ఆయన ఈ సక్సెస్ కానందుకు చాలా డిసప్పాయింట్ ఉన్నాడు. ఇవన్నీ రాశారు కదా. అంటే నా పేరు పెట్టి నా ఫోన్ ఇంటర్సెప్ట్ చేసినామని చెప్పి ఒప్పుకున్న తర్వాత ఈ కన్ఫెషన్ స్టేట్మెంటు అంటే ఇది పోలీసు వాళ్ళు తీసుకున్న కన్ఫెషన్ స్టేట్మెంటా, కోర్టులో ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంటా కూడా క్లారిఫికేషన్ కావాలి. రిమాండ్ కేస్ డైరీ అంటే పోలీసుల ముందు చెప్పిన మరి ఎందుకు మరి ఇప్పుడున్న గవర్నమెంట్ దీన్ని ఇప్పుడు రాధాకిషన్ రావు ఎక్కడ పోలేదు కదన్నా, ఇప్పుడున్న రాధాకిషన్ రావుని ఇప్పుడున్న ప్రభాకర్ రావుని తీసుకెళ్ళి కోర్టులో జడ్జి ముందు ఇప్పిస్తే ఆ స్టేట్మెంట్కి వ్యాలిడ్ ఉంటుంది. అంటే ఒకవేళ సీరియస్గా చేయాలనుకుంటే, లేకుంటే ఉండదన్న. సో ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు చేశారా అనేది నేను అది ఇస్తలేను. ఎందుకంటే కేసీఆర్ చుట్టుపక్కల సంతోష్ రావు ఉంటాడు, ఇంకోరు ఉంటారు. మరి వాళ్ళ డైరెక్షన్స్ నడిచిందా? నా సంతోష్ రావు వెళ్ళిండు. సంతోష్ రావులో కూడా ఈ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కేసులో జరిగిన దాని మీదే ఎంక్వైరీ నడిచిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే అసలు కేసు పెట్టకముందే మా ఫోన్లు ఎట్లా ఇంటర్సెప్ట్ చేసిండ్రు. ఓకే, సో ఇవన్నీ విషయాలు వెళ్ళాలంటే డీటెయిల్ ఎంక్వైరీ కావాలన్నా అందరు ఆఫీసర్లు ఎంక్వైరీ చేయాలి, అందరు ఎమ్మెల్యేలు ఎంక్వైరీ చేయాలి. అన్ని విషయాలు తెలిస్తే వస్తాయి తప్ప ఇట్లా నామమాత్రంగా ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఒకటి, ఎలక్షన్స్ పోయిన తర్వాత ఒకటి, మళ్ళీ 1 మంత్కో 2 మంత్స్కో ఒకసారి గుర్తుకొచ్చినప్పుడు చేస్తే కుదరదు. తర్వాత మా హోటల్ డిస్పెండర్ కూడా ఎందుకు చేసిండ్రు? అసలు ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కేసుకు ఎమ్మెల్యే అంటే ట్యాపింగ్కు ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కేసుకు నా హోటల్ డిస్పెండర్ లింక్ ఉంది. లింక్ ఉన్నప్పుడు ఇదే సురేష్ బాబు వెంకటేష్ రాధాకిషన్ రావుతో చేసిన కాన్స్పర్ అయ్యింది. మరి నేను కేసు పెడితే ఎందుకు రిజిస్ట్రేషన్ చేయట్లేదు గవర్నమెంట్? దీన్ని కూడా ఒకసారి యాంగిల్ ఆలోచించాలి కదా. నేను 2-3 సంవత్సరాల నుంచి న్యాయం గురించి పోరాడుతున్నా కూడా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. డీజీపీ గారు దాన్ని కేసు రిజిస్టర్ చేయట్లేదు. నేను కంప్లైంట్ ఇచ్చాను రాధాకిషన్ రావు మీద. నా కంప్లైంట్ నేను ఒకవేళ చేయకుంటే పోలీసులు చేయకుంటే నాకు న్యాయంగా నేను కోర్టుకు వెళ్ళి చేసుకుంటా. కానీ నేనేమంటానంటే ఎందుకు చేయట్లేదు అంటే ఒక బాధితుడు ఇంతగానో 3 సంవత్సరాల నుంచి ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి ఇంత బాధపడుతుంటే ఎందుకు న్యాయం చేయట్లేదు ఇప్పుడున్న గవర్నమెంట్ అనేది ఒక క్వశ్చన్ అన్న. ఎనీవే చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. మరి రేపు వస్తాడా కేసీఆర్, రాడా? ఇదే అంశం మీద చర్చ జరుగుతుందా? ఇంకా అసలు ఈ అంశం ఉంటుందా ఆ టోటల్ ఎపిసోడ్లో? లేదు వేరే వాటి మీద ఏదో మాట్లాడి పంపించేస్తారా? చూద్దాం రేపు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.